ఓ 16 ఏళ్ల బాలుడు డేటింగ్ యాప్కు అలవాటు పడ్డాడు. ఆ యాపే తన జీవితాన్ని అంధకారంలోకి నెట్టేసింది. లైఫ్లో కోలుకోలేని సమస్యల పాలు తెచ్చింది. కుటుంబ సభ్యులతో సహా సమాజాన్ని కంగు తినేలాగా చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే, ఓ మైనర్ బాలుడిపై ఏకంగా 14 మంది అత్యాచారం చేశారు. గత 2 సంవత్సరాల నుంచి ఈ తంతు కొనసాగుతుందట. చివరికి తల్లి గమనించడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేరళలోని కాసర్గౌడ్లో చోటు చేసుకుంది ఈ సంఘటన. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటికే కొందరిని అరెస్టు కూడా చేశారు. కానీ ఆశ్చర్యకరమైన మరో విషయం ఏంటంటే, ఈ దారుణం చేసిన వారిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. కాసర్గౌడ్ జిల్లాకు చెందిన 16 సంవత్సరాల బాలుడు ఓ డేటింగ్ యాప్ను ఇన్స్టాల్ చేసుకున్నాడు. ఆ యాప్లో లాగిన్ అవగానే ఏకంగా అతనికి ఓ 14 మంది వ్యక్తులు పరిచయమయ్యారట. వారిలో కాసర్గౌడ్, కన్నూరు, కౌజికోడ్, ఎర్నాకుళం జిల్లాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. వీరందరూ కూడా ఆ మైనర్ను పిలిచి మరీ అత్యాచారం చేశారట. కానీ ఈ 14 మందిలో ఒకరికి ఒకరు తెలియదట. మొత్తం మీద ఈ దారుణం 2 సంవత్సరాల నుంచి జరుగుతుందట. అప్పటికే కొడుకు కార్యకలాపాల మీద తల్లికి అనుమానం వచ్చి ఓ కంట కనిపెడుతూ ఉందట. ఓ రోజు గుర్తు తెలియని వ్యక్తి తన ఇంట్లోనే కుమారుడితో ఉండడం చూసింది తల్లి. ఆమెని చూసి పారిపోయాడు అపరిచితుడు. గట్టిగా మందలించడంతో మొత్తం చెప్పేశాడట కుమారుడు. దీంతో చైల్డ్ లైఫ్ కేర్ను ఆశ్రయించింది ఆ తల్లి. అధికారులు పోలీసులకు విషయం చెప్పడంతో అప్రమత్తమైన పోలీసులు 14 మంది మీద కేసు నమోదు చేశారట. ఇప్పటికే 9 మందిని అరెస్టు కూడా చేశారు. అయితే ఈ నిందితుల్లో అసిస్టెంట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, రిటైర్డ్ పోలీస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కార్యకర్త కూడా ఉన్నట్లుగా తెలిసిందట. వీరందరూ 21 నుంచి 51 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారేనట. బాలుడు డేటింగ్ యాప్ ఉపయోగిస్తూ పిలిచిన అందరి వద్దకు ఎందుకు వెళ్ళాడు అంటూ బాలుడి తీరు మీద మండిపడుతున్నారు కొందరు. 16 ఏళ్ల బాలుడు డేటింగ్ యాప్ ఉపయోగించి తన లైఫ్ను ఇబ్బందుల పాలు చేసుకోవడంపై మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి. పిల్లల చేతుల్లోకి ఇలాంటి యాప్లు వస్తే ఇంకా ఎన్ని దారుణాలు జరుగుతాయో అంటూ ఆవేదన చెందుతున్నారు తల్లిదండ్రులు. ఏజ్ లిమిటేషన్ ఉన్నా సరే కొన్ని యాప్లను యథేచ్ఛగా వాడుతున్నారు పిల్లలు. తల్లిదండ్రుల ఐడీలతో ఇలాంటి యాప్లను ఉపయోగించే పిల్లలు కూడా ఉన్నారు. అందుకే పిల్లల మీద తల్లిదండ్రులు ఎప్పుడూ ఓ కన్ను వేసి ఉంచాల్సిందే. లేదంటే మరిన్ని అఘాయిత్యాలు జరుగుతాయో తెలియదు. కాబట్టి జాగ్రత్త.